మనం చేసే పనిని 10 మంది పంచుకుంటే చేసే పని ఎంతో తేలికైపోతుంది. మనం సమాధానంలో భాగం కావాలి, కానీ సమస్యలో భాగం కాకూడదు. మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం మనం ఆనందం పొందలేము. మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్థం కావు. మనం ప్రేమించే దాన్ని బట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపుదిద్దుకుంటాము. మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థమవుతాయి. అధిక జ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి. మనకు జరిగేది కాదు, మనలో జరిగే మార్పు గొప్పది. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి అంత ఉత్సాహపడము. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు. మనల్ని మనం మన శత్రువు కంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు. మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించాయి స్వామి. మనసు నిండా నిజాయితీ పెళ్ళుబకాలే, కానీ అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్పవాడు అవుతాడు. మనస్సు గాలి గొడుగు లాంటిది. తరచినప్పుడే అది పని చేస్తుంది. మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి. మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు. మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణం అవుతుంది. మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే. మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య. మనిషి ముసలివాడై చావుకు సిద్ధమై ఉన్నా అతని ఆశ మాత్రం అనగదు. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం. మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ధి చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్థమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీనర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. మనిషికి విజ్ఞానం కన్నా మంచి మిత్రుడు లేడు, అజ్ఞానం కన్నా పరమశత్రువు లేడు. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విషయాలకు మూలం. మనిషి పట్ల మనిషికి ఉన్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు. మనిషిలో జ్ఞానం అనేది పెరిగే కొద్దీ తనలోని అజ్ఞానం తెలిసి వస్తుంది. మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే, కానీ శరీర బలం మాత్రం కాదు. మనోబలం లేకుండా గణనీయమైనదేది మనం సాధించలేము. మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మ వినాశనంతో ముగుస్తుంది. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు, పోరాటం. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాయులు. మాట ఇవ్వటానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి. మాటలు కాదు, మనసు ముఖ్యం. మానవుని ప్రయత్నం, దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది. మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు. మితము తప్పితే అమృతమైన విషమే. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడేవాడే మిక్కిలి బలశాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మహాపాపం. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తానుగా మారుతుంది. మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి. మీ కష్టాలను కాదు, మీ దీవెనలను లెక్క పెట్టుకోండి. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం. మీ కోరికలు అంతులేనివైతే మీ చింతలు భయాలు కూడా అంతులేనివే. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పే ముందే మీరు ఒప్పుకోండి. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు. మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు. మీ తోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి. మీరు మంచివారు మాత్రమే కాదు, మంచికి కూడా కారకులు. మీరుగా ఉండండి. పక్షపాతరహితంగా సీదా సాదాగాను నిజాయితీతోనూ ఉండండి. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి. మోగవాడు మాట్లాడగల భాష, చెవిటివాడు వినగల భాషే దయ. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మంచిది. మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క. మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేకవంతుడు వెంటనే చేస్తాడు. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే. మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్త పడతారు. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది. యథార్థవాది లోకవిరోధి.